మనిషి జీవితంలో చాలా ప్రశ్నలు మిగిలిపోతుంటాయి. ఎందుకు ఇలా జరిగింది? ఇది ఇంతేనా? టైం అన్నది నిజంగానే ముందుకు మాత్రమే పోతుందా? అన్నీ క్వశ్చన్ మార్క్సే కదా. అలాగే మన హిందూ ధర్మంలో కూడా కొన్ని ఎపిక్ స్టోరీస్ ఉన్నాయి. అవి మన మనసుని దాకి మనల్ని ఆలోచింపజేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన కథ మన రామాయణంలోని కాలచక్రం గురించి చెప్పబడింది. ఈ కథలో రాముడు, హనుమంతుడు అండ్ టైం రిలేటెడ్ సీక్రెట్స్ ఒక అద్భుతమైన సంఘటనలో కలుస్తాయి. ఈరోజు మనం ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? రామాయణం మన సనాతన ధర్మంలో మోస్ట్ ప్రెషియస్ అన్నమాట. సో రామరాజ్యం స్థాపించబడినప్పుడు అయోధ్యలో అంతా సవ్యంగా పీస్ఫుల్గా జరుగుతోంది. ప్రజలందరూ ధర్మంతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. రాముడు తన రాజ్యాన్ని నీతితో పరిపాలిస్తున్నాడు. కానీ ఈ టైంలో దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. విష్ణుమూర్తి తన అవతారమైన రాముడిగా భూమిపై ఉండటం ఇంకా ఫుల్ఫిల్ అయిందని, ఇప్పుడు విష్ణువు తిరిగి వైకుంఠానికి వెళ్ళవచ్చని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదే మన హనుమంతుడు. రాముడి భక్తుడు, సేవకుడు మరియు రక్షకుడైన హనుమంతుడు రాముడిని ఎవ్వరూ తీసుకెళ్ళడానికి అనుమతించడు. అది యముడైనా సరే హనుమంతుడు వాళ్ళని అయోధ్యలోకి అలౌ చేయడు. హనుమంతుడికి రాముడు అంటే అంత భక్తి అనమాట. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రాముడు ఒక ఐడియా ఆలోచించాడు. ఆయన తన ఉంగరాన్ని నేలపై ఉన్న చిన్న పగులు ద్వారా జారి విడిచాడు. అప్పుడు హనుమంతుడిని పిలిచి, హనుమా, నా ఉంగరం ఈ పగుల గుండా పడిపోయింది, దయచేసి వెళ్ళి దాన్ని తీసుకురాగలవా అని అడిగారు. హనుమంతుడు యాజ్ యూజువల్గా వెంటనే రాముడి ఆజ్ఞను శిరసావహించి ఆ పగల గుండా క్రిందికి వెళ్ళాడనమాట. అప్పుడు హనుమంతుడు పాతాళలోకంలో ఉన్న సర్పాల భూమికి రీచ్ అవడంతో అక్కడ ఉన్న సర్పరాజు హనుమంతుడిని చూసి వెల్కమ్ చేశాడు. అప్పుడు హనుమంతుడు, నా రాముడి ఉంగరం ఇక్కడ పడింది, దాన్ని నాకు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు సర్పరాజు ఒక పెద్ద కొండ లాంటివి చూపించారు. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకేముంది, వేల కొద్ది ఉంగరాలు ఉన్నాయి. వెంటనే హనుమంతుడు షాక్ అయిపోయి, ఇవన్నీ రాముడు ఉంగరాలేనా? ఇది ఎలా పాసిబుల్ అని అడిగారు. అప్పుడు సర్పరాజు హనుమంతుడికి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడంట. హనుమ, ఈ ఉంగరాలు ప్రతి ఒక్కటి కాలచక్రాన్ని సూచిస్తాయి. కాలం ఒక చక్రంలా తిరుగుతుంది. ప్రతి చక్రంలో ఒక త్రేతాయుగం ఉంటుంది. ప్రతి త్రేతాయుగంలో ఒక రాముడు, ఒక సీత, ఒక లక్ష్మణుడు అండ్ ఒక హనుమంతుడు కూడా ఉంటారు. ప్రతిసారి రాముడు తన ఉంగరాన్ని ఈ పగుల గుండా జారవిడుస్తాడు అండ్ హనుమంతుడు దాన్ని వెతకడానికి ఇక్కడికి వస్తాడు. ఇది ఇలానే రిపీట్ అవుతుంది. ఇదిగో, నీవు ఈ ఉంగరాన్ని తీసుకో, కానీ ఒక్కటి గుర్తుంచుకో హనుమ, నువ్వు తిరిగి భూమికి చేరేసరికి రాముడు వెళ్ళిపోయి ఉంటాడు. ఈ స్టోరీలో కాలచక్రం యొక్క గొప్పతత్వం దాగి ఉంది. టైం అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. అది ఎప్పుడూ తిరుగుతూ జననం, జీవనం మరియు మరణాన్ని తీసుకొస్తుంది. రాముడు కూడా ఈ కాలచక్రానికి లోబడి తన అవతారాన్ని ముగించాడు. ఇది చూస్తే మనకి క్రిస్టోఫర్ నోలన్స్ ఇంటర్స్టెల్లార్ సినిమా గుర్తొస్తుంది కదా. అందులో కూడా హీరో కూపర్ తన డాటర్కి గుడ్ బై చెప్పేసి ఒక బ్లాక్ హోల్లో ఎంట్రీ ఇస్తాడు. అక్కడ టైం రిలేటివిటీ వల్ల అర్త్లో డెకేడ్స్ పాస్ అయిపోతుంటాయి, బట్ ఫర్ హిమ్ అది ఓన్లీ ఫ్యూ మినిట్స్ అండ్ అవర్స్ కదా. టైం అక్కడ నాన్ లీనియర్గా, సర్కులర్గా మారిపోతుంది. జస్ట్ లైక్ హౌ ఇన్ అ స్టోరీ హనుమాన్ ఒక డిఫరెంట్ డైమెన్షన్లోకి వెళ్తారు కదా, బట్ వెన్ హీ రిటర్న్స్ రామ ఈజ్ గాన్. బోత్ స్టోరీస్ డీల్ విత్ వన్ పవర్ఫుల్ ట్రూత్: టైమ్ ఈజ్ నాట్ వాట్ వీ థింక్ ఇట్ ఈస్. ఎనీవేస్, నౌ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. హనుమంతుడు ఈ రహస్యాన్ని విని సర్పరాజు ఇచ్చిన ఆ రింగ్ తీసుకొని భూమికి తిరిగి వచ్చాడు. సేమ్ సర్పరాజు చెప్పినట్లే శ్రీ మహావిష్ణువు తన రామావతారాన్ని ముగించుకొని తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. హనుమంతుడు ఈ కాలచక్రాన్ని అర్థం చేసుకొని తన ప్రియమైన రాముడిని వదిలేశాడు. కానీ హనుమంతుడి భక్తి మాత్రం ఇమ్మోర్టల్. మనందరికీ తెలిసినట్టే హనుమంతుడు చిరంజీవి. ఆయన ఇప్పటికీ రామనామాన్ని జపిస్తూ భూమిపై సంచరిస్తూ ఉంటారని చెప్తుంటారు. Ram.
ఈ స్టోరీ మనందరికీ ఒకటి చెప్తుంది. మనం ఎంత ప్రేమగా కట్టుబడినా, ఒకవేళ నీకు ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ నడుస్తున్నా అది శాశ్వతం కాదు. ఎందుకంటే టైం ముందుకు పోతుంది. మనం ఆ క్షణాన్ని జీవించాలి. అంటే లివ్ ఇన్ ద ప్రెజెంట్ అనే అర్థం. కాలచక్రాన్ని అర్థం చేసుకోవడమే జీవితం. సో దాట్స్ అబౌట్ కాలచక్రం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మరి ముఖ్యంగా ఈ కథను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. జై శ్రీరామ్, జై హనుమాన్.